ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఎప్పటికప్పుడు సంచలన ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచే ఆర్జీవి తాజాగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై స్పందించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంతర్జాతీయ ఘర్షణను రాజకీయ కోణంలో కాకుండా మతపరమైన కోణంలో వ్యాఖ్యానిస్తూ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న పరిస్థితిని ఆయన జీసస్ మరియు అల్లా మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అంతేకాకుండా ఈ పోరులో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ తనదైన వ్యంగ్య శైలిలో కామెంట్ చేశారు. నాస్తికుడిగా పేరున్న ఆర్జీవి మత విశ్వాసాలపై ఇలాంటి సెటైరికల్ వ్యాఖ్యలు చేయటం కొత్తేమీ కాదు. ప్రపంచ రాజకీయాలు, యుద్ధ పరిస్థితులు వంటి సీరియస్ అంశాలను కూడా తన ప్రత్యేక దృష్టికోణంతో విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో చర్చకు దారితీయటం వర్మ స్టైల్ గా మారింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.